హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము మటను గోంగూర కర్రీ అయితే చేసుకుందామండి. చూడండి, మటన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇదైతే బాయిల్ చేసుకోవాలండి. ఇందులోకి 3 కట్టల గోంగూర అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఈ మటన్ గోంగూర కర్రీ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనమైతే మటను బాయిల్ చేసుకుందామండి. కుక్కర్లో వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఇదైతే ఉడకనిద్దాము. చూడండి, కుక్కర్లో అయితే వేసేసుకుందాము. ఇందులో వాటర్ అయితే వేసుకుందామండి. అలాగే 1 టీ స్పూను పసుపు అయితే వేసుకుందాము. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఇదైతే ఉడకనిద్దామండి. పొయ్యి మీద పెట్టుకుందామండి. 5 విజిల్ వచ్చినాక చూపిస్తాను. కుక్కర్ అయితే పొయ్యిని పెట్టుకున్నానండి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ కారం వేసుకుందామండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు. ఒకసారి అయితే కలుపుకుందామండి. ఉడుకుతుంది కదండి, మూత అయితే పెట్టుకుందాము. ఉడికిన తర్వాత చూపిస్తాను. చూడండి, గోంగూర అయితే ఉడికిపోయింది. గరిటెతోనే మెదిపేసుకున్నాను. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, మటను ఉడికింది, చూపిస్తాను. ఇదైతే ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఈ వాటరు కర్రీలో వేసుకుందాము. మటన్ అయితే సపరేట్ చేసుకున్నాను. వాటరు కర్రీలో వేసుకుందామండి. ఇప్పుడు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుందామండి. ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి. నూనె కాగనిద్దాము. చూడండి, నూనె అయితే కాగింది. ఉల్లిపాయలు వేసుకున్నాము. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. గోంగూర కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, పుల్లగా. ఇదైతే వేగనిద్దామండి. వేగిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదా, ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకున్నాము. టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గనిద్దామండి. కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకున్నామండి. మటన్లో మనం 1 స్పూన్ సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కదా, 1 స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. సరిపోతే తర్వాత ఎగ్జిట్ చేసుకుందాము. ఇవైతే మగ్గనిద్దామండి. మూత వేసుకుందాం. మగ్గిన తర్వాత చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. చూడండి, ఇవైతే మగ్గుతున్నాయి కదా, ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేగనిద్దామండి. ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాము. మూత అయితే పెట్టేసుకున్నామండి. వేగిన తర్వాత చూద్దాము. కలుపుకున్నాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేగిందండి. మంచి స్మెల్ వస్తుంది. టమాటా ముక్కలు కూడా మగ్గినాయండి. చూడండి, ఇందులోనే మటన్ కూడా వేసేసుకుంది. ఒకసారి కలుపుకున్నామండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకున్నామండి. మసాలా మొత్తం మటన్ పట్టేలాగా చూద్దామండి ఒకసారి. చూడండి, అయితే వేగింది కదా.
1/2 టీ స్పూన్ పసుపు, అలానే కూరకు సరిపడా కారం, 2 స్పూన్లు వేసానండి. మొత్తం కలుపుకుందాము. మొత్తం కలిపేసుకుందాం. ఆల్రెడీ మనం గోంగూరలో 1 స్పూను కారం వేసి ఉడకబెట్టుకున్నాం కదండి. 2 స్పూన్లు కూరలో అయితే వేసుకున్నాము, సరిపోతుంది. ఇందులోనే మనం మటన్ ఉడికించిన వాటర్ కూడా ఇందులో వేసేసుకున్నామండి. ఈ వాటర్ సరిపోతుంది, మనం ఇంకా వాటర్ ఏం వేయవసరం లేదు. ఒకసారి కలుపుకున్నామండి. ఇందులో ఉప్పు సరిపోయిందేమో ఇప్పుడే చూసేసుకొని, సరిపోతే అడ్జస్ట్ చేసేసుకుందామండి. ఒక 1/2 స్పూను సాల్ట్ అయితే వేసుకుందామండి. కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇది దగ్గరగా అయిన తర్వాత గోంగూర వేసుకుందామండి. పెట్టుకుందామండి. దగ్గరగా అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, గ్రేవీగా చక్కగా ఉడికిపోయింది. కొద్దిగా దగ్గరగా ఉంచుదామండి. చూద్దామండి ఒకసారి. చూడండి, దగ్గరగా అయింది కదా. ఇందులోనే గోంగూర వేసేసుకుందాం. మెదుపుకున్న గోంగూర కూడా వేసేసుకుందామండి. ఇందులో గోంగూర వేసుకున్నాక మొత్తం కలిపేసుకున్నామండి. చూడండి, గోంగూర వేసుకుని కలిపేసుకున్నాం కదా. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దామండి సన్న మంట మీద. పెట్టేసుకుందామండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తాను. చూద్దామండి ఒకసారి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, టేస్టీగా గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చూసారు కదా, సింపుల్గా టేస్టీగా గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్కైనా చపాతీలకైనా దేనికైనా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.